కాన్ఫరెన్స్ హాల్లో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. స్వప్నిక పక్కన విజయ్, విజయ్ వెనుక కొండల, రమేష్ గారు ఇంకా అమరేందర్ గారు నిలబడి కనపడతారు. ఆ దృశ్యం చూస్తుంటే ఆకాష్ కి తన గద్దె కదులుతున్నట్టు అర్థమైపోయింది. అసలు వాడికి ఎందుకిలా అనిపించిందో మనం కూడా కథను కొంచెం వెనక్కి తీసుకెళ్దాం. ఆకాష్ తన కారు దిగి చాలా గర్వంగా ఎస్ఎన్ఎస్ కంపెనీ ఆఫీస్లోకి అడుగుపెట్టాడు. రాత్రి దివాకరం శవమై ఉంటాడని, ఆఫీస్లో అంతా గోలగోలగా ఉంటుందని, ఆ గ్యాప్ లో తను బోర్డు మీటింగ్ ని హైజాక్ చేయొచ్చని వాడి ప్లాన్. కానీ ఆఫీస్ లోపల కనిపిస్తున్న దృశ్యం వాడికి ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. వాడు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ, ఏంటిది అసలు అంతా ఇంత నార్మల్ గా ఎలా ఉన్నారు? ఒక బోర్డు మెంబర్ హత్యకు గురైతే ఈ పాటికి ఆఫీసు మూతపడాలి, పోలీసుల హడావిడి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ప్రెస్ మీడియా వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా వెయిట్ చేస్తున్నారు. దివాకరం గడు చచ్చిన న్యూస్ బయటకొస్తే మీడియా వాళ్ళు ఇలా ఉంటారా? అసలు ఏం జరుగుతుంది, ఇంతకీ ఏం జరిగింది అని తనలో తాను అనుకుంటాడు. కంగారుగా తిరిగి తన రౌడీల లీడర్ కి ఫోన్ చేసిన ఆకాష్ కి మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడు చిరగ్గా ఫోన్ కట్ చేసి దివాకరం ఇంటి దగ్గర కాపు కాస్తున్న తన మనిషి రాముకి ఫోన్ చేస్తాడు. రే రాము, దివాకరం ఇంటి దగ్గర పరిస్థితి ఏంట్రా? అక్కడ ఎవరైనా ఏడుస్తున్నారా? డెడ్ బాడీ ఏమైనా వచ్చిందా అని మెల్లిగా అడుగుతాడు ఆకాష్. లేదు సార్, ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే వాళ్ళ ఆవిడ వచ్చి వాకిలి ఊడ్చి ముగ్గు కూడా పెట్టింది. అసలు దివాకరం సార్ రాత్రి నుండి ఇంటికి రాలేదు. కానీ ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా ఉన్నారు సార్ అని అటు నుండి మెల్లిగా అంటాడు రాము. ఒక్క క్షణం ఆకాష్ కళ్ళు ముడుచుకుని ఆలోచిస్తూ, ఏంటి అంతా బాగుందా? వాళ్ళు కంగారు పడటం లేదా? వాడు రాత్రి ఇంటికి రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, అంటే వాడికి ఏం కాలేదా? లేక ఆ రౌడీలు వాడిని ఎత్తుకెళ్ళి ఎక్కడైనా దాచారా? నాకేంటో ఇది తేడా కొడుతుంది రాము. నువ్వు అక్కడే ఉండు, ఏదైనా తేడా కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి అని అంటాడు. సరే సార్ అని అటు నుండి అంటాడు రామ్. ఫోన్ కట్ చేసిన ఆకాష్ ఆఫీస్ కారిడార్లో నడుస్తూ తన టీం మెంబర్ ఒకరిని ఆపి అడుగుతాడు. ఏయ్, ఏంటి విశేషాలు? బోర్డు మీటింగ్ కి అంతా రెడీనా? దివాకరన్ సార్ వచ్చారా అని అడుగుతాడు ఆకాష్. సార్, బోర్డు మెంబర్స్ అందరూ కాన్ఫరెన్స్ హాల్ కి వెళ్తున్నారు. దివాకరన్ సార్ ఇంకా రాలేదు, కానీ ఆయన వస్తున్నారని కాశీ గారు చెప్పారు. మీడియా వాళ్ళని కూడా లోపలికి రమ్మని విక్రమ్ రాయ్ గారే పర్మిషన్ ఇచ్చారు అని గుసగుసగా అంటాడా టీం మెంబర్. ఆ మాట విన్న ఆకాష్ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి ఆ రాయ్ పర్మిషన్ ఇచ్చాడా? మీడియాకి లోపల ఏం పని? ఏదో జరుగుతోంది, ఏదో నేను ఊహించనిది ఇక్కడ జరుగుతుందనిపిస్తుంది. ఆ రాయగడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకే భయమేస్తుంది. ఏది ఏమైనా ఆ దివాకరం గాడు రాడు, ఖచ్చితంగా వాడు చచ్చాడు. వాడి చావు వల్ల స్వప్నికకి మెజారిటీ ఉండదు. అప్పుడు నేను గేమ్ ఆడొచ్చు. పద చూద్దాం అని కాన్ఫరెన్స్ హాల్ వైపు అడుగులు వేస్తాడు. ఇక్కడ రవిచంద్ర మ్యాన్షన్ దగ్గర తన బెడ్రూమ్ లో విజయ్ అద్దం ముందు నిలబడి సూట్ వేసుకుంటున్నాడు. స్వప్నిక రెడీ అయ్యి లోపలికి వస్తుంది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ ఫుల్ సూట్ లో విజయ్ ఒక గంభీరమైన విగ్రహంలా కనిపిస్తుంటే, చిన్న చిన్న సిల్వర్ బూటాలు ఉండి రెడ్ కలర్ బార్డర్ ఉన్న లేత నీలిరంగు చీరపై రెడ్ కలర్ బోట్ నెక్, ఎల్బో లెంత్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ వేసుకుని పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది స్వప్నిక. అద్దంలో ఆమెను చూసి ఒక్క నిమిషం ఆగిపోతాడు విక్రమ్ రాయ్. ఒరే విక్రమ్ రాయ్, ఈ రోజు బోర్డు మీటింగ్ లో ఆఫీస్ ఫైల్స్ ని ఏం చూస్తావురా? ఈ అద్భుతాన్ని చూశాక నా కళ్ళు మరేదీ చూడలేవనిపిస్తుంది. స్వప్ని డియర్, నిన్ను ఇలా చూస్తుంటే మీటింగ్ కి వెళ్ళాలని అస్సలు అనిపించటం లేదు అని మోగింటంతో అంటాడు విజయ్. సిగ్గుపడుతూ బొంగమూతి పెట్టిన స్వప్నిక, విజయ్ నీ టీచింగ్ ఆపుతావా? ఇప్పటికే లేట్ అయిపోయింది. అందరూ మన కోసమే వెయిట్ చేస్తుంటారు. నువ్వు ఇలాగే మాట్లాడితే నేను మీటింగ్ కి రాను బాబు,
ఇక్కడే ఉండిపోతాను అని గునుస్తూ అంటుంది. ఆమె దగ్గరకు వెళ్లి స్వప్నిక నడుం చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకున్న విజయ్, నువ్వు రాకుంటేనే మంచిదేమో, ఈ అందం ఇక్కడే నా కళ్ళ ముందు ఉండిపోతుంది అని గుసగుసగా అంటూ ఆమె చెవిపై ముద్దు పెడతాడు. అతని షేడ్ బటన్స్ సరిచేస్తూ, కథలకు విజయ్, ఈ రోజు ఈ బటన్ కూడా సరిగా పట్టట్లేదు, చిన్న పిల్లాడి కన్నా ఎక్కువ అల్లరి చేస్తున్నావు ఈ మధ్య నువ్వు అని చిన్నగా అంటుంది స్వప్నిక. ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, నా వేళ్ళు నీ స్పర్శ కోసం వెతుకుతున్నట్టు అనిపిస్తున్నాయి స్వప్ని. రేపు ఆఫీస్లో ఎవ్వరు ఎదురు తిరిగినా నా వైపు చూడు, నీ వెనుక ఒక కొండ ఉందని గుర్తు తెచ్చుకో. నువ్వు ఒక సీఈఓవి మాత్రమే కాదు, నా ప్రపంచానికి మహారాణివి నువ్వు. నీ మాట అక్కడ శాసనం కావాలి అని బేస్గా అంటాడు విజయ్. నాకు తెలుసు విజయ్, నువ్వు పక్కన ఉంటే నాకు ఏదైనా సాధ్యమే. కానీ ఈ రౌడీల గొడవ, ఆకాష్ కుట్రలు తలుచుకుంటేనే కొంచెం టెన్షన్గా ఉంది విజయ్ అని గాబరాగా అంటుంది స్వప్నిక. ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టిన విజయ్, భయపడకు స్వప్ని, నువ్వు నవ్వుతూ ఉంటే అది చూసిన ఆకాష్కి చావు భయం పుట్టాలి, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు. ఆమెను మరింత గాఢంగా కౌగిలించుకుని ఆమె బుగ్గపై ముద్దు పెడుతుండగా సరిగ్గా అదే టైంకి సంతానం ఫోన్ వస్తుంది. విజయ్ ఒక నవ్వు నవ్వి ఆమె ముక్కు పట్టి ఊపి ఫోన్ లిఫ్ట్ చేసిన విజయ్, చెప్పు సంతానం అని ముందుకు అడుగులు వేస్తాడు. స్వప్నిక చిరుకోపంగా విజయ్ వైపు చూసి అతన్ని ఫాలో అవుతుంది. పైన విజయ్ స్వప్నికలు మీటింగ్ కోసం రెడీ అవుతుంటే కింద హాల్ మొత్తం రాజ్ ఏడుపుతో ప్రతిధ్వనిస్తుంది. ఆ చిన్నారి కళ్ళ నుండి నీళ్లు ఆగడం లేదు. అమరీందర్ నుండి రవలి వరకు అందరూ చుట్టూ చేరి ఊరుకోబెడుతున్నా రాజ్ వెక్కిలు పెడుతూనే ఉన్నాడు. చిన్న, ఏడవద్దు నాన్న, నీ డాడీ మమ్మీ ఇప్పుడే కిందికొస్తారు, మనం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం, ప్లీజ్ ఏడవకు నాన్న అని బ్రతిమలాడతాడు అమరీందర్. రాజ్ కన్నా, ఇదిగో చూడు నీకు ఇష్టమైన చాక్లెట్, ఇటు చూడు నాన్న అని మల్లిక. వినడం లేదు మావయ్య, పొద్దున్నే లేచినప్పటి నుండి ఏడుస్తున్నాడు, ఆ దాస్ స్కూల్ గురించి చెప్పినప్పటి నుండి ఇదే వరుస అని బాధగా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటుంది రవలి. నాన్న, నువ్వన్నా చెప్పు, వాడు అసలు ఊరుకోవడం లేదు, వాడికి వాళ్ళ అమ్మ వస్తే తప్ప ఈ ఏడుపు ఆపేలా లేడు అని అంటాడు రమేష్. సరిగ్గా అప్పుడే మెట్ల మీద నుండి ఫోన్ మాట్లాడుతున్న విజయ్ స్వప్నికతో కిందికి రావడం కనిపిస్తుంది. సూట్ లో రాజసంగా ఉన్న విజయ్ని చూడగానే రాజ్ కళ్ళు మెరుస్తాయి. కానీ ఆ వెంటనే మళ్ళీ ఏడుపు తన్నుకొస్తుంది. బిగ్గరగా ఏడుస్తూ డాడీ అని పలకలేక పలకలేక డాడీ అని అరుస్తూ తన చిట్టి పాదాలతో పరిగెత్తుకుంటూ వెళ్లి విజయ్ విక్రమరాయ్ కళ్ళను గట్టిగా చుట్టేసుకుంటాడు. ఆ చిన్నారి వెక్కిళ్ళు చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు చెమర్చుతాయి. మెట్లు దిగి కిందకు వచ్చిన విజయ్ తన కొడుకు రాజ్ ఆపుకోలేకుండా ఏడుస్తూ ఉంటే చూసి తల్లడిల్లిపోతాడు. ఆ పసివాడి కళ్ళలో నీళ్లు విజయ్ గుండెను పిండేస్తుంటాయి. వెంటనే విజయ్ ఫోన్ కట్ చేసి కిందకు వంగి రాజ్ను అమాంతం ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుంటాడు. రాజ్, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరేమన్నారు నిన్ను అని ప్రేమగా అడుగుతాడు విజయ్. ఏం లేదు బాబు, మన దాసు లేడు అని చెబుతున్న రవలి మాట పూర్తి కాకముందే క్షణంలో అతని కళ్ళు కోపంతో చింతని పుల్లా ఎర్రబడతాయి. ఏమన్నాడు దాసు, నా కొడుకుని ఏడిపించడానికి వాడికి ఎంత ధైర్యం అని బేస్ వాయిస్ తో కంగుమనిలా అడుగుతాడు విజయ్. అయ్యో రాయి, కంగారు పడకు, వాడు ఏమనలేదు, మన దాసుకి 3 ఏళ్ల మనవడున్నాడు, వాణ్ణి స్కూల్ కి పంపడానికి దాసు లీవ్ అడిగాడు, అది చూసి రాజ్ కూడా తను స్కూల్ కు వెళ్తానని గోల చేస్తున్నాడు, కానీ మనకున్న థ్రెడ్ గురించి నీకు తెలుసు కదా రాయ్, అందుకే వద్దన్నాం మేం అని నసుగుతూ అంటాడు రమేష్. వెంటనే కోపం చల్లారి జాలిగా రాజు వైపు చూసి విజయ్, అవునా మై లిటిల్ ప్రిన్స్, అందుక ఈ ఏడుపు అని మెల్లిగా అడుగుతాడు. రాజ్ కళ్ళు ముక్కు ఎర్రబారిపోయాయి. ఆ ముద్దొచ్చే పాలుగారి లేత బుగ్గలు కన్నీళ్ల చారికలతో తడిసిపోయి ఉన్నాయి. వాణ్ణి అలా చూస్తుంటే విజయ్ మనసు చివుక్కుమంది. వెక్కిలు పడుతూ విజయ్ భుజంపై తలవాల్చిన రాజ్,
మరి మరి నేను కూడా చదువుకుంటాను డాడ్. స్కూల్కి వెళ్తాను ప్లీజ్ డాడ్ అని ముద్దు ముద్దుగా అంటాడు. చాలా ప్రేమగా కొడుకు బుగ్గలపై ఉన్న కన్నీటి చారికలను తన కర్చీఫ్ తీసి తుడుస్తూ, తప్పకుండా బంగారం, అసలు నిన్ను స్కూల్కి పంపకుండా ఎలా ఉంటాను చెప్పు. ఇంకో 2 రోజుల్లో నీ బర్త్డే ఉంది కదా, ఆ ఫంక్షన్ అయిపోయాక నిన్ను సిటీలోనే బెస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తాను. ఇది నీ డాడీ మాట అని లాలనగా అంటాడు విజయ్. తన చిట్టి చేతులతో విజయ్ చెంపలను పట్టుకుని తండ్రి కళ్ళల్లోకి అనుమానంగా చూస్తూ, ప్రామిస్ డాడ్ అని అడుగుతాడు రాజ్. తన నుదుటిని రాజు నుదుటికి ఆనించి ఎమోషనల్ అవుతూ, ప్రామిస్ బంగారం, నీ డాడీ నీకు ఎప్పుడు అబద్ధం చెప్పాడు అని మెల్లిగా అంటాడు విజయ్. ఒక్కసారిగా ఏడుపు ఆపేసిన వాడి ముఖంలో 1000 వోల్ట్ల వెలుగు చేరుకుంటుంది. ఐ లవ్ యూ డాడ్ అంటూ రాజ్ తన బుల్లి పెదవులతో విజయ్ బుగ్గ మీద ఒక తీపి ముద్దు పెడతాడు. ఆ దృశ్యం చూసి హాల్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో సంతోషంతో మూగబోతారు. అప్పటి వరకు అగ్నిపర్వతంలా ఉన్న విజయ్ తన కొడుకు దగ్గర ఒక చిన్న పిల్లాడిలా మారిపోవడం చూసి అమరేందర్ మల్లికల కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. పక్కనే నిలబడిన స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన భర్తలో ఉన్న ఈ అద్భుతమైన తండ్రిని చూసి ఆమె కూడా గర్వపడుతుంది. ఎంత కఠినమైన మనిషైనా తన రక్తం పంచుకున్న బంధం దగ్గర ఎంత త్వరగా కరిగిపోతారో కదా అని మనసులో అనుకుంటుంది స్వప్నిక. రాజ్ బుగ్గపై ముద్దు పెట్టి వాడిని కిందకు దించి ఆ పసివాడి కళ్ళలోకి చూస్తూ ధైర్యం చెప్పాడు విజయ్. బంగారం, ఈ రోజు ఆఫీస్లో చాలా పెద్ద పనులున్నాయి నాన్న. ఆ పనులను పూర్తి చేసి సాయంత్రం రాగానే మనం అందరం కలిసి బయటకు వెళ్దాం. అప్పటి వరకు గ్రానీతో ఆడుకో, సరేనా అని వాడితో ప్రేమగా అంటాడు విజయ్. రాజ్ నవ్వుతూ తలూపగానే విజయ్ తన చూపులను స్వప్నిక వైపు తిప్పుతాడు. ఆ చూపుల్లోని అర్థాన్ని వెంటనే అందుకున్న స్వప్నిక అందరి వైపు చూస్తుంది. మామయ్య, నాన్న, మీరు కూడా ఈరోజు ఆఫీస్కి రావాలి. బోర్డు మీటింగ్ ఉన్న సంగతి నిన్ననే కాశీ అందరికీ ఇంటిమేషన్ ఇచ్చాడు కదా అని అంటుంది స్వప్నిక. ఇచ్చాడు కానీ లేదమ్మా, మేమెందుకు ఇప్పుడు, రాయ్ గారు మొత్తం చూసుకుంటున్నారు. ఆయనకు తోడుగా నువ్వున్నావు. మా అవసరం అక్కడ ఏముంటుంది చెప్పు అని అంటారు కృష్ణమూర్తి గారు. లేదు తాతగారు, ఈ రోజు మాత్రం మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఇది మీరు ప్రాణం పెట్టి స్టార్ట్ చేసిన సంస్థ. తర్వాత నేను స్వప్నిక ఎలాగో చూసుకుంటాం అనుకోండి. కానీ ఈ టైంలో మీరందరూ పక్కనుంటేనే మాకు ఎనర్జీ వస్తుంది. మల్లికత, మీరు కూడా రావాలి అని మల్లిక ముందు నిలబడి అంటాడు విజయ్. విజయ్ అందరినీ క్యాజువల్ గా ఒక కొడుకు లాంటి చొరవతో పిలుస్తుంటే అక్కడ నిలబడ్డ రమేష్ రవిచంద్ర కళ్ళు మాత్రం ఒక్క క్షణం కూడా విజయ్ని వదలడం లేదు. ఏ రోజైతే ఈ విక్రమ్ రాయ్ తన మనవడికి నాన్నయ్యాడో ఆ రోజు నుండే రమేష్ మనసులో ఒకటే అలజడి. ఇప్పుడు విజయ్ ప్రతి కదలికను ఆయన నిశితంగా గమనిస్తుంటారు. ఎలా విక్రమ్ రాయ్లో నా కొడుకు విజయ్ నాకు కనిపిస్తున్నాడా, లేక నా మనసు నన్ను మోసం చేస్తుందా? ఇందాక బాబు ఏడుస్తూ రాగానే ఏమన్నాడు దాసు అని వాడు అరచిన తీరు సరిగ్గా విజయ్ కోపంలాగే ఉంది. ఇప్పుడు అందరినీ ఆఫీస్కి రమ్మని వాడు అడుగుతున్న ఆ పద్ధతి, ఆత్మీయత, ఏదో తెలియని బంధం నా కళ్ళ ముందు కదులుతుంది. విక్రమ్ రాయ్ దుబాయ్ బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, కానీ ఈ ఇంట్లో మనిషిగా వాడు కలిసిపోయిన తీరు చూస్తుంటే నా కొడుకు మళ్ళీ పుట్టాడా అనిపిస్తుంది. వీడి వెనుక ఏదో ఉంది అని ఆయన మనసులో మొదలైన అంతర్మదనం రాను రాను ఎక్కువ అవుతుంది. రమేష్, ఏంటలా ఆలోచిస్తున్నావు? రాయ్ గారు అంతలా అడుగుతుంటే కాదనలేం కదా, పదండి అందరం కలిసి వెళ్దాం. స్వప్నిక కంపెనీకి ఒక కొత్త ఊపిరి వస్తుంటే మనం చూడాలి కదా అని అంటాడు అమరేందర్. రమేష్ వైపు తిరిగి, సార్ వస్తున్నారు కదా అని అనుమానంగా అడుగుతాడు విజయ్. క్షణం మౌనంగా ఉండి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, తప్పకుండా రాయ్, నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను? విజయ్ ఉన్నప్పుడు ఇలాగే అందరం కలిసి ఆఫీస్కి వెళ్లేవాళ్ళం. ఈ రోజు మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అని మెల్లిగా అంటాడు రమేష్. చిన్న చిరునవ్వు నవ్వి ఏమీ తెలియనట్టు
పాత జ్ఞాపకాలు తీపిగా ఉంటాయి రమేష్ గారు, కానీ భవిష్యత్తు అంతకంటే అద్భుతంగా ఉండబోతుంది అదండి అని అంటాడు విజయ్. ఆఫీస్కి రమ్మని విజయ్ పిలవగానే మల్లిక మనసులో పాత గాయాలు ఒక్కసారిగా రేగుతాయి. ఆమె కళ్ళు చెమర్చి గొంతు మూగబోతుంది. లేదు బాబు, నేను రాలేను. ఒకప్పుడు మా విజయ్ న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఇక్కడి బ్రాంచ్ పనులన్నీ నేనే చూసుకునేదాన్ని. అప్పుడు స్వప్నిక నాకు తోడుగా ఉండేది. కానీ ఎప్పుడైతే వాడు ఇండియాకి వచ్చి స్వప్నికను పెళ్లి చేసుకున్నాడు, అప్పటి నుండి నేను ఆఫీస్కి వెళ్ళడం తగ్గించేశాను. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే తప్ప అడుగు పెట్టేదాన్ని కాదు అని కళ్ళల్లో నీళ్లతో అంటుంది మల్లిక. ఆమె బాధను చూసి తట్టుకోలేక ఆత్మీయంగా మల్లిక వైపు చూస్తూ, పర్వాలేదత్త, ఇప్పుడు నేనున్నానుగా అని అంటాడు విజయ్. కానీ ఎప్పుడైతే వాడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడని తెలిసిందో ఆ క్షణం నుండి ఆ ఆఫీస్ మెట్లు ఎక్కడని కూడా నాకు ధైర్యం చాలటం లేదు బాబు. ఆ గది, ఆ కుర్చీ అన్ని వాడిని గుర్తు చేస్తాయి. నేను తట్టుకోలేను. దయచేసి నన్ను వదిలేయండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మల్లిక. తన కళ్ళ ముందే మేనత్త విలవిలలాడుతుంటే విక్రమరాయ్ ముసుగులో ఉన్న విజయ్కి ఆమెను హత్తుకుని నేనే నీ విజయ్ని అత్త అని చెప్పాలనున్న పరిస్థితుల వల్ల ఆగిపోతాడు. మెల్లిగా ఆమె దగ్గరకు వెళ్లి నిలబడిన విజయ్ చాలా నెమ్మదిగా భరోసా ఇస్తూ, లేదత్త, నన్నే మీ విజయ్ అనుకుని నా వెంట రండి. మీ విజయ్ పైన మీకు ఎంత భరోసా ఉందో అదే భరోసాతో నా వెంట రండి. ముందు ముందు మన ఫ్యామిలీకి చాలా మంచి రోజులు రాబోతున్నాయి, ప్లీజ్ అని ప్లీజింగ్ టోన్తో అంటాడు. ముందుకొచ్చి మల్లిక చేతులు పట్టుకున్న స్వప్నిక, అవునమ్మా, ఆయన అంతలా అడుగుతున్నప్పుడు నువ్వు కూడా రావచ్చు కదా, మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరంతా ఉండాలి కదమ్మా, ప్లీజ్ రండి అని అంటుంది. అది కాదు స్వప్ని, మీ అత్తయ్య ఒక్కతే రాజుని చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుందేమోనని నా భయం అని సంకోచిస్తూ అంటుంది మల్లిక. మల్లిక, నువ్వు వెళ్ళు. పిల్లలు అంతలా కోరుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళడమే మంచిది. ఈ రోజు చాలా ముఖ్యమైన మీటింగ్ అంటున్నారు కదా, నీ అవసరం కూడా ఉంటుంది. రాజుని నేను దీప చూసుకుంటాం, నువ్వు నిశ్చింతగా వెళ్ళు అని అంటుంది రవలి. అందరి ఒత్తిడికి, ముఖ్యంగా విక్రమరాయ్ విజయ్ మాటల్లో వినిపిస్తున్న ఆత్మీయతకు మల్లిక మనసు కరుగుతుంది. తన అల్లుడు విజయ్ పిలుస్తున్నట్టే అనిపించడంతో కన్నీళ్లు తుడుచుకుని వెళ్ళడానికి సిద్ధమవుతుంది. సరే బాబు, మీరు ఇంతగా అడుగుతుంటే రాకుండా ఉండలేను, పదండి వెళ్దాం అని అంటుంది మల్లిక. కాన్ఫరెన్స్ హాల్లోకి ఆకాష్ చాలా గర్వంగా అడుగు పెడతాడు. అందరి కళ్ళు దివాకరం ఖాళీ కుర్చీ వైపు ఉన్నాయి. అది చూసి ఆకాష్ ముఖంలో ఒక వికృతమైన చిరునవ్వు మెరుస్తుంది. ఆకాష్ తనలో తాను పైశాచికంగా నవ్వుకుంటూ, చూడండి ఆ కుర్చీ ఎంత అందంగా ఖాళీగా ఉందో. ఈ దివాకరం గాడు ఇప్పుడు యమధర్మరాజు దగ్గర బోర్డు మీటింగ్ ఇస్తున్నాడు. ఇక స్వప్నిక పని అయిపోయినట్టే. మెజారిటీ లేక అది రోడ్డున పడుతుంది. ఈ హత్య కేసులో ఆ రాయగాడికి జైల్లో చిప్పకూడే గతి. ఈ ఎస్ఎన్ఎస్ సామ్రాజ్యం మాత్రం ఇప్పుడు నాదే, కేవలం నాది మాత్రమే అని మనసులో విర్రవీగుతూ తన కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు ఆకాష్. సరిగ్గా అదే సమయంలో ఆఫీసు వెలుపల ఒక పెద్ద కలకలం మొదలవుతుంది. అర్ధరాత్రి కురిసిన వాన తర్వాత వచ్చే నిశ్శబ్దాన్ని చీలుస్తూ బ్లాక్ సెక్యూరిటీ కాన్వాయ్ ఆఫీస్ గేటు ముందుకొచ్చి ఆగుతుంది. ముందుగా విజయ్ పర్సనల్ సెక్యూరిటీ టీం దిగి చుట్టూ కోటలా నిలబడగా మీడియా కెమెరాలు ఒక్కసారిగా వెలిగిపోతాయి. ముందున్న లగ్జరీ కార్ డోర్ ఓపెన్ అవగా నల్లటి సూట్ లో కళ్లకు రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని విక్రమ్ రాయ్ దిగుతాడు. దిగుతూనే వెనుక డోర్ ఓపెన్ చేసి స్వప్నికను కృష్ణమూర్తిని దింపుతాడు. మరో కారు నుండి అమరేందర్, రమేష్ దిగుతారు. ఒక్కసారిగా విక్రమ్ రాయ్ విజయ్ చుట్టుముట్టిన మీడియా మొత్తం, సార్, విక్రమ్ రాయ్ గారు బోర్డు మీటింగ్ గురించి ఏమైనా చెప్తారా? మేడం, ఈరోజు మీటింగ్ తర్వాత సిఇఓ మారుతారని వింటున్నాం, నిజమేనా ఇది అని తలా ఒక రకంగా క్వశ్చన్స్ వేస్తుంటారు. విజయ్ ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తన చూపులు మల్లిక ఉన్న కారు వైపు మళ్లిస్తాడు. ఆ కారు దగ్గరకు వెళ్లి స్వయంగా డోర్ తీసి తన చేయిని ఆమెకు
ఆసరగా అందిస్తాడు. మల్లికమ్మ చేయిని గట్టిగా పట్టుకుని ఆమెను నడిపిస్తూ ఆఫీస్ బిల్డింగ్ లోకి అడుగు పెడతాడు విజయ్. అది చూసిన మీడియా ప్రతినిధులు సైతం ఆ రాజసానికి ఫిదా అయిపోతారు. ఆ ఏసీ కాన్ఫరెన్స్ హాల్ తలుపులు గట్టిగా తెరుచుకుంటాయి. ఆ శబ్దానికి ఆకాష్ ఉలిక్కిపడి లేచి నిలబడతాడు. హాల్లోకి అడుగు పెడుతూ గంభీరమైన గొంతుతో, గుడ్ మార్నింగ్ జెంటిల్మన్, మీటింగ్ కి అందరూ వచ్చినట్టున్నారు కదా, సారీ ఫ్యామిలీతో కలిసి రావడం వల్ల కొంచెం లేట్ అయ్యింది అని కమాండింగ్ టోన్ తో అంటాడు విక్రమ్ రాయ్. ఒక్కసారిగా షాక్ అయిన ఆకాష్, ఏంటి వీళ్ళంతా వచ్చారా, వీడేంటి మల్లికమ్మ చేయి పట్టుకొని వస్తున్నాడు, అసలు వీడికి అంత ధైర్యం ఎక్కడిది, దివాకరం గాడు లేడు కదా, వీడు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అని మనసులో టెన్షన్ గా అనుకుంటాడు ఆకాష్. ఆకాష్ కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ఒక చిన్న వెటకారపు నవ్వుతో, ఏంటి ఆకాష్ అలా చూస్తున్నావు, ఎవరో వస్తారని వెయిట్ చేస్తున్నావా, లేక ఎవరైనా రాలేదని కంగారు పడుతున్నావా అని అడుగుతాడు విజయ్. అది కాదు, దివాకరం గారు ఇంకా రాలేదు, ఆయన రాకుండా మీటింగ్ మొదలు పెట్టలేం కదా అని నసుగుతూ అంటాడు ఆకాష్. కుర్చీలో రాజసంగా కూర్చుంటూ, దివాకరం గురించి నువ్వేం భయపడకు ఆకాష్, వాడు రావాల్సిన టైంకి రావాల్సిన వాళ్ళతో కలిసి వస్తాడు, ఈలోపు మనం అసలు మ్యాటర్ మాట్లాడుకుందాం అని చాలా గంభీరంగా అంటాడు విజయ్. అప్పుడు కాన్ఫరెన్స్ హాల్లో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అలముకుంది. స్వప్నిక పక్కన విజయ్ వెనుక కొండల రమేష్ ఇంకా అమరేందర్లు నిలబడి ఉంటారు. ఆ దృశ్యం చూస్తుంటే ఆకాష్కి తన గద్దె కదులుతున్నట్టు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి.